Where are we going? Six Flags. Hey everyone, welcome to my YouTube channel. If you haven't subscribed yet, please do subscribe. అండ్ ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది, ఈసారి నేను లాంగ్ వీకెండ్కి నా ఫ్యామిలీతో కలిసి 6 Flags అనే అమ్యూజ్మెంట్ పార్క్కి వచ్చేసాను. కానీ అంత సింపుల్గా లోపలికి వెళ్ళిపోతే ఫ్యామిలీ ట్రిప్ ఎలా అవుతుంది? 6 Flags ఎంటర్ అవ్వగానే రాంగ్ ఎంట్రీ, మీరు వెళ్ళాల్సింది వేరే గేట్ అన్నారు. వాట్ అనుకుని ఒకసారి టికెట్స్ చెక్ చేసుకున్నాం. డిస్కౌంట్లో వస్తున్నాయని నా కజిన్ హెరికేన్ రైడ్ టికెట్స్ తీసుకున్నాడు. వెయిట్ చేసి ఆ టికెట్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అమ్యూజ్మెంట్ పార్క్ టికెట్స్ తీసుకున్నాం. 6 Flagsలో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఒకసారి ఎంట్రీ టికెట్ తీసుకుంటే చాలు, మిగతా రైడ్స్ అన్నీ ఫ్రీ. థీమ్ పార్క్ లోపల సీజన్కి తగ్గట్టు డెకరేట్ చేస్తారు. ఈసారి అయితే ఫాల్ అండ్ హ్యాలోవిన్ థీమ్ నడుస్తుంది. రైడ్స్ కోసం మేమెంత ఎక్సైట్మెంట్తో ఉండేనో సర్ప్రైజింగ్లీ నా కజిన్ కూడా అంతే ఎక్సైట్మెంట్తో ఉంది. సో మేము ఫస్ట్ దాని రైడ్తోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. నా కజిన్ కోసం 6 Flagsలో ఫస్ట్ టైం కెరోజల్ రైడ్ ట్రై చేసాం. ఇది ఒక సూపర్ క్యూట్ రైడ్. మీరు కూడా ఈ రైడ్ ఎప్పుడైనా ట్రై చేస్తుంటే ప్లీజ్ కామెంట్ అండ్ లెట్ మీ నో. ఈ 6 Flagsకి రావటం నా ఫస్ట్ టైం ఏం కాదు. ఐ రియలీ ఎంజాయ్ ద రైడ్స్. అన్నిట్లో నా ఫేవరెట్ ఏంటంటే సూపర్ మ్యాన్ రైడ్. అది చాలా సింపుల్గా ఉంటుంది, కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంటుంది, కానీ చూసినంత ఈజీ అయితే కాదు. మీరు కూడా చూడండి ఆ రైడ్ ఎలా ఉంటుంది. వెదర్ చాలా హాట్గా ఉంది. ఒక కూల్ రైడ్కి వెళ్దాం అనుకొని మేము ఆక్వామ్యాన్ రైడ్కి వచ్చేసాము. లాంగ్ వీకెండ్ అయినందుకు అనుకుంటా ప్రతి రైడ్కి ఒక 45 minutes వెయిట్ టైం ఉంది. ఈ రైడ్ చేస్తే చాలు, స్నానం చేసే అవసరం ఉండదు. అండ్ హియర్ యు గో. ఇది జస్ట్ వాటర్ స్ప్లాషే కదా, నెక్స్ట్ రైడ్ అయినా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని వెతుక్కుంటున్న మాకు ఈ రైడ్ కనిపించింది. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో తప్పని అయిపోతుంది అంతే. హర్షిత్ సింగిల్ వెళ్తావా మింగిల్ వెళ్తావా? అంటే అబ్బాయి పక్కన కూర్చొని అంటూ ఇంకోసారి మేమే కాదు, మాతో పాటు ఫియర్లెస్గా ఆదే కూడా రైడ్కి వెళ్తుంది. మేము వెళ్తున్న నెక్స్ట్ రైడ్ రిడ్లర్ రివెంజ్. ఇది వరల్డ్లోనే చాలా టాలెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ స్టాండప్ కోస్టర్. ఫుల్ బాడీ థ్రిల్ ఇచ్చే రైడ్ ఇది. నెక్స్ట్ వి థాట్ ఆఫ్ ట్రయింగ్ క్యాట్ ఉమెన్ విప్. ఈ రైడ్ స్పిన్ అవుతూనే ఉంటుంది. ఈ రైడ్ నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు, అందుకే నెక్స్ట్ రైడ్ జోకర్కి వెళ్ళిపోయాను. ఇది మోస్ట్ ఎగ్జైటింగ్ రైడ్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది ఫుల్ బాడీ స్పిన్ ఉంటుంది. కొంచెం థ్రిల్ అండ్ అడ్రినల్ రష్ కోసం నేను సోలోగా రైడ్ చేద్దామని అనుకున్నాను. ఇట్ వాజ్ వెరీ ఎగ్జైటింగ్ అండ్ కొంచెం భయం కూడా వేసింది, బట్ స్టిల్ ఐ మేనేజ్ టు డూ ఇట్. ఈ రైడ్ తర్వాత చాలా రోలర్ కోస్టర్స్కి వెళ్ళాం గైస్, బట్ 2 or 3 hours వెయిట్ టైం ఉండడంతో లైట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ ఇన్ని రైడ్స్ చేశాక చాలా ఆకలేసింది, అందుకని దగ్గరలో ఉన్న సింప్లీ సౌత్ రెస్టారెంట్కి వెళ్ళిపోయాం. అక్కడ క్రిస్పీ కార్న్, చిల్లీ పన్నీర్, బెన్నె దోశ, వెజ్ కీమా పులావ్ అండ్ లస్సీ కూడా ట్రై చేసాం. అండ్ దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. మీరు లాస్ట్ టైం మీ ఫ్యామిలీతో కలిసి బయటికి ఎప్పుడు వెళ్ళారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ బాక్స్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్ యూ గైస్.